మద్యం కుంభకోణం కథ మామూలుగా లేదు. వేల కోట్ల ముడుపుల్లో 90% నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిట్ దర్యాప్తులో తేలింది. మిగతా 10% ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేసిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ కొరియర్లు వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు మళ్లింది. మరికొంత ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నేతలకు నెలవారీ వాటాలు వెళ్లాయి. ఇక ఈ దందాలో భాగస్వాములైన అధికారులకు లంచాల రూపంలో మరికొంత అమౌంట్ చేతులు మారింది. రాజ్ కేసిరెడ్డి కమిషన్లతో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకొని 100 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ విచారణలో తేలింది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు, వాగ్మూలాలు, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలోని సమాచారాన్ని వెలికితీసిన సిట్ ఈ వాటాల గుట్టు తేల్చింది. బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై 150 నుంచి 600 రూపాయల దాకా దోచేశారు. ఇలా మొత్తం 3,300 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. అందులో 90% అంటే దాదాపుగా 2,970 కోట్ల రూపాయలు బిగ్ బాస్కు చేరినట్లు సిట్ అంచనా వేస్తోంది. బిగ్ బాస్ ఆదేశాలతో నూతన మాధ్యం విధాన రూపకల్పన ఎంత మేర ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించిన 2 ముఖ్య నేతలకు ప్రతి నెల చెరో 5 కోట్ల రూపాయలు వెళ్లాయట. వారిద్దరూ అదే పార్టీకి చెందిన ఎంపీలు. వారిలో ఒకరు మిథున్ రెడ్డిగా సిట్ అనుమానిస్తోంది. రాజ్ కేసిరెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు ఈ డబ్బులు వారికి చేరేవి. ఇక ఈ స్కామ్లో సాయపడ్డ ఓ ముఖ్య అధికారికి నెలకు 50 లక్షల రూపాయలు వెళ్ళినట్లు సిట్ అనుమానిస్తోంది. ముడుపులు చెల్లించిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇవ్వటం, ముడుపులు ఇవ్వని కంపెనీలకు మార్కెట్ నుంచి తరిమేయటం వంటివి వీరితో చేయించింది. ప్రతిఫలంగా పెద్ద అధికారికి నెలకు 50 లక్షల రూపాయలు, చిన్న అధికారికి నెలకు 20 లక్షల రూపాయలు అందాయని సిట్ విచారణలో తేలింది. రాజ్ కేసిరెడ్డి ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వమంటే ఆ కంపెనీకి వీరిద్దరూ ఆర్డర్ ఇచ్చేవారట. మరో విషయం ఏంటంటే, ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే అన్నీ తెలిసి మౌనంగా ఉన్నందుకు, పరోక్షంగా వాటికి సహకరించినందుకు ఓ కీలక అధికారికి ఈ ముఠా అప్పుడప్పుడు భారీగా నగదు ప్యాకెట్లు అందజేసేది. మొదటి విడతలో 50 లక్షల రూపాయలు, రెండో విడతలో 1 కోటి రూపాయల నగదు లేదా అంత ఖరీదు చేసే వస్తువులు అందాయట. మరో కామెడీ విషయం ఏంటంటే, తనకు డబ్బులు అందనప్పుడు, స్కామ్ చేసే వాళ్ళు తనను పట్టించుకోనప్పుడు మాత్రం ఆ అధికారి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు మెమోలు ఇచ్చేవారు. ఇలా దాదాపుగా 35 సార్లు మెమోలు అందినట్టు సిట్ గుర్తించింది. అంటే ఆ పెద్ద అధికారి కూడా ఏ రేంజ్లో దోచేశాడో అర్థమవుతోంది.